మన శరీరంలో వాత పిత్త కఫ దోషాలు ఎక్కువ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం ఆయుర్వేదిక్ సంహితల్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మొదటిది, వాత దోషం ఎక్కువ ఉన్నప్పుడు నువ్వుల నూనె చాలా యూస్ఫుల్ అనమాట. ఈ నువ్వుల నూనె మన బాడీ మీద నలుగులాగా పెట్టుకోవచ్చు. దీన్నే ఆయుర్వేదిక్లో అభ్యంగనం అని కూడా అంటారు. రాత్రిపూట హాఫ్ స్పూన్ కానీ ఫుల్ స్పూన్ కానీ నువ్వుల నూనె గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తీసుకోవచ్చు. అండ్ మన కర్రీస్లో కానీ కుకింగ్లో కూడా నువ్వుల నూనె వాడుకోవచ్చు. రెండోది, పిత్తదోషం ఎక్కువ ఉన్నప్పుడు ఆవు నెయ్యి చాలా బెస్ట్ అనమాట. ఈ ఆవు నెయ్యి మంచి రోల్ ప్లే చేస్తుంది పిత్తదోషాన్ని కంట్రోల్లోకి తీసుకురావడంలో. మూడోది, కఫదోషం ఎక్కువ ఉన్నప్పుడు తేనెని యూస్ చేసుకోవచ్చు. చాలామంది ఈ తేనెని గోరువెచ్చని నీళ్ళు వేసుకొని ప్రతిరోజు తీసుకుంటుంటారు. అలా తీసుకోకూడదు. గోరువెచ్చగా ఉన్న నీళ్ళు చల్లగా అయిన తర్వాత అప్పుడు హనీ యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇది మంచి పద్ధతి. ఇలాగా కొన్ని టిప్స్ అండ్ పద్ధతులు ఆయుర్వేదిక్ సంహితలో చెప్పినట్టు ఫాలో అవుతే మన బాడీలో ఉన్న దోషాలు కంట్రోల్లోకి అయితే వస్తాయి.